నమస్తే న్యూస్ 9 టీవీ తెలుగుకి స్వాగతం. నగరంలో ట్రాఫిక్ చిక్కుముడిని విప్పేందుకు ఏకంగా 40 ఏళ్ల వృక్షానికే ట్రాన్స్ఫర్ ఆర్డర్ ను ఇచ్చారు. సాధారణంగా రోడ్డు విస్తరణ పేరుతో చెట్లను నరికేయడం మనం చూస్తుంటాం. కానీ ఈసారి బేగంపేట్ ట్రాఫిక్ పోలీసులు తీసుకున్న నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరిచింది. శ్యామ్లాల్ సమీపంలో 40 ఏళ్లుగా పచ్చని నీడనిస్తూ అదే సమయంలో ట్రాఫిక్ కు ప్రధాన అడ్డంకిగా మారిన భారీ ఫోరం చెట్టు ఇకపై కొత్త చిరునామాకు చేరింది. ట్రాఫిక్ కష్టాలను తీర్చాలి, అలాగని ప్రాణవాయువునిచ్చే చెట్టును బలి ఇవ్వకూడదు. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ డీసీపీ ట్రాఫిక్ 1 రాహుల్ రెడ్డి మరియు అడిషనల్ డీసీపీలు షకీర్ హుస్సేన్ పర్యవేక్షణలో గ్రేటర్ ట్రాఫిక్ పోలీసులు ఒక సాహసోపేతమైన ఆపరేషన్ చేపట్టారు. బేగంపేట్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ జానకిరాములు, ఆర్ఎస్ఐ అశోక్ రెడ్డి, వారి బృందం జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి శాస్త్రీయ పద్ధతిలో ఆ 40 ఏళ్ల భారీ వృక్షాన్ని సురక్షితంగా బేగంపేట సమాధి వాటికి ప్రాంగణానికి తరలించారు. ఇది కేవలం చెట్టు తరలింపు మాత్రమే కాదు, అభివృద్ధికి పర్యావరణానికి మధ్య జరిగిన ఒక అపురూపమైన సమన్వయం. ప్రస్తుతం ఈ చెట్టు బేగంపేట సమాధి వాటికలో కొత్త వేర్లతో చిగురించేందుకు సిద్ధమవుతుంది. ట్రాఫిక్ రూల్స్ ని అమలు చేస్తూనే పచ్చదనం పట్ల ఇలాంటి బాధ్యతాయుతమైన నిర్ణయం తీసుకోవడంపై ఇప్పుడు నగరం మొత్తం హర్షం వ్యక్తం చేస్తుంది. ఇలాంటి ఆఫీసర్లకు, ఇలాంటి ఆలోచనలకు మా ప్రత్యేక అభినందనలు. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు.